హలో ప్రో కబడ్డీ ఫ్యాన్స్. ప్రో కబడ్డీ సీజన్ 11లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్ అయినటువంటి సచిన్ తన్వార్ అండ్ మొహమ్మద్ రిజా సాదుల మధ్య అయితే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో సచిన్ తన్వార్ టీం అయినటువంటి తమిళ తలవాయిస్ టీం 30 పాయింట్లు, హర్యానా స్టీలర్స్ టీం 42 పాయింట్లు, దాదాపుగా 12 పాయింట్ల తేడాతో తమిళ తలవాయిస్ టీం ఓడిపోవడం జరిగింది. ఈ మ్యాచ్లో సచిన్ తన్వార్ ఒక్క రైడ్ పాయింట్ కూడా సాధించలేదు. ఈ సీజన్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ లిస్టులో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు సచిన్ తన్వార్. ఈ సీజన్లో సచిన్ తన్వార్ని తమిళ తలవాయిస్ టీం 2,15,00,000 పెట్టి యాక్షన్లో కొనుగోలు చేశారు. కానీ తమిళ తలవాయిస్ టీం ఎక్స్పెక్ట్ చేసినంత పర్ఫార్మెన్స్ అయితే సచిన్ తన్వార్ అందించలేకపోతున్నాడు. ఈ మ్యాచ్లో మొత్తం సచిన్ తన్వార్ 9 రైడ్లు చేస్తే ఒక్క రైడ్ పాయింట్ కూడా సాధించలేదు. ఈ మ్యాచ్ తర్వాత సచిన్ తన్వార్ పర్ఫార్మెన్స్ చూసి తమిళ తలవాయిస్ టీం యొక్క మేనేజ్మెంట్ అండ్ వాళ్ళ యొక్క కోచ్ ధర్మ చర్లాదన్ ఏమని అనుకుని ఉంటారంటే, సచిన్ తన్వార్ని ఎందుకు 2,15,00,000 పెట్టి యాక్షన్లో కొనుగోలు చేశామని అనుకుంటూ ఉన్నారు. లాస్ట్ సీజన్లో తమిళ తలవాయిస్ టీం అంటే ప్రో కబడ్డీ సీజన్ 10లో తమిళ తలవాయిస్ టీం అశ్విన్ కుమార్ గారి కోచింగ్లో తమిళ తలవాయిస్ టీం ప్లే ఆఫ్స్ వరకు చేరుకుంది. కానీ ఈ సీజన్లో తమిళ తలవాయిస్ టీంకి కోచ్గా అన్న ధర్మ చర్లాదన్ ఉన్నాడు. ధర్మ చర్లాదన్ కోచింగ్లో ప్లే ఆఫ్స్ వరకు కాదు కదా, అసలు మ్యాచెస్ కూడా సరిగ్గా గెలవడం లేదని ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. ధర్మ చర్లాదన్ ఎలాంటి ప్లేయర్ ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఆయన కోచింగ్లో మటుకు తమిళ తలవాయిస్ టీం దారుణంగా ఓడిపోతూ వస్తుంది మ్యాచ్లు అనేవి. ఇప్పుడు మనం ఈ వీడియోలో తమిళ తలవాయిస్ వర్సెస్ హర్యానా స్టేట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో రైడర్స్ అండ్ డిఫెండర్స్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేశారు అండ్ ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయి అండ్ తమిళ తలవాయిస్ టీం ఓడిపోవడానికి గల కారణం ఏమిటి, వాళ్ళ యొక్క కోచ్ అయినటువంటి ధర్మ చర్లాదన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. ముందుగా మనం తమిళ తలవాయిస్ టీం యొక్క రైడింగ్ విషయానికి వస్తే, వాళ్ళ యొక్క కెప్టెన్ సచిన్ తన్వార్ ఈ మ్యాచ్లో మొత్తం 9 రైడ్లు చేస్తే ఒక రైడ్ పాయింట్ కూడా సాధించలేదు. మొత్తం 9 రైడ్లలో 4 సార్లు ట్యాకిల్ అవ్వబడ్డాడు, 5 సార్లు ఎంపీ రైడ్స్ చేశాడు. అండ్ వాళ్ళ యొక్క సెకండ్ రైడర్ అయినటువంటి మోయిన్ ఈ మ్యాచ్లో 11 రైడ్ పాయింట్లు సాధించాడు. మొత్తం మోయిన్ 19 రైడ్లు చేస్తే 9 టచ్ పాయింట్లు, ఒక బోనస్ పాయింట్ సాధించాడు అండ్ ఒక ట్యాకిల్ పాయింట్ కూడా సాధించడం జరిగింది. ఈ సీజన్లో తమిళ తలవాయిస్ టీంలో సచిన్ తన్వార్ కంటే కూడా రిమైనింగ్ ప్లేయర్స్ రైడింగ్లో చాలా బాగా ఆడుతున్నారు. అండ్ థర్డ్ రైడర్గా సబ్స్టిట్యూట్గా వచ్చినటువంటి చందన్ రంజిత్ ఈ మ్యాచ్లో 4 రైడ్ పాయింట్లు సాధించాడు. ఈ మ్యాచ్లో తమిళ తలవాయిస్ టీం యొక్క రైడింగ్ యూనిట్ అనేది అనుకున్నంత పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. అండ్ వాళ్ళ యొక్క డిఫెన్స్ విషయానికి వస్తే నితేష్ కుమార్ ఈ మ్యాచ్లో 5 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. అండ్ మరో డిఫెండర్ అమీర్ 2 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. అండ్ లెఫ్ట్ కవర్ డిఫెండర్ అయినటువంటి ఆశీష్ ఈ మ్యాచ్లో 2 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. తమిళ తలవాయిస్ టీంలో రైడింగ్ యూనిట్తో పోల్చుకుంటే డిఫెన్స్ యూనిట్లో పర్వాలేదనిపించారు. అండ్ హర్యానా స్టీలర్స్ యొక్క రైడింగ్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్లో వాళ్ళకి మెయిన్ రైడర్గా వినయ్ వ్యవహరించాడు. ఈ మ్యాచ్లో మొత్తం వినయ్ 9 రైడ్ పాయింట్స్ సాధించాడు. మొత్తం 20 రైడ్లు చేస్తే 8 టచ్ పాయింట్లు, ఒక బోనస్ పాయింట్ సాధించాడు. అండ్ వాళ్ళకి సెకండ్ రైడర్గా నవీన్ వ్యవహరించాడు. నవీన్ ఈ మ్యాచ్లో 6 రైడ్ పాయింట్లు సాధించాడు. అండ్ వాళ్ళ యొక్క థర్డ్ రైడర్ అయినటువంటి శివం పటారి ఈ మ్యాచ్లో 5 రైడ్ పాయింట్లు సాధించాడు. అండ్ సబ్స్టిట్యూట్గా వచ్చినటువంటి విశాల్ టాటా ఈ మ్యాచ్లో 3 రైడ్ పాయింట్లు సాధించాడు. ఈ మ్యాచ్లో మటుకు హర్యానా స్టీలర్స్ యొక్క రైడింగ్ యూనిట్ మటుకు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ వాళ్ళ యొక్క డిఫెన్స్ విషయానికి వస్తే, మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అయినటువంటి మొహమ్మద్ రిజా ఈ మ్యాచ్లో 4 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. అండ్ వాళ్ళ రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి రాహుల్ సెత్పాల్ ఈ మ్యాచ్లో 6 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. అండ్ వాళ్ళ కెప్టెన్ జైదీప్ ఈ మ్యాచ్లో 1 ట్యాకిల్ పాయింట్ మాత్రమే సాధించాడు. ఈ సీజన్లో మటుకు హర్యానా స్టీలర్స్ యొక్క రైడర్స్ అండ్ డిఫెండర్స్ కలిసికట్టుగా ఆడి మ్యాచ్లను గెలుస్తూ వస్తున్నారు. ఈ సీజన్లో పాయింట్స్ టేబుల్లో హర్యానా స్టీలర్స్ మొదటి ప్లేస్లో ఉంది. లాస్ట్ ఇయర్ అంటే ప్రో కబడ్డీ సీజన్ 10లో ఫైనల్స్లో ఓడిపోయిన హర్యానా స్టీలర్స్ టీం ఈ సీజన్లో ఎలాగైనా ట్రోఫీని సాధించాలనే కసితో కష్టపడి ఆడుతూ పాయింట్స్ టేబుల్లో ముందుకు దూసుకెళ్తుంది. ఈ మ్యాచ్ ఫస్ట్ హాఫ్ పూర్తయ్యే సమయానికి ఇరు జట్లు కూడా ఒకసారి కూడా ఆల్అౌట్ అవ్వలేదు. అండ్ సెకండ్ హాఫ్లో తమిళ తలవాయిస్ టీం 2 సార్లు ఆల్అౌట్ అయింది. హర్యానా స్టీలర్స్ టీం సెకండ్ హాఫ్లో ఒకసారి కూడా ఆల్అౌట్ అవ్వలేదు. ఓవరాల్గా మ్యాచ్ పూర్తయ్యే సమయానికి తమిళ తలవాయిస్ టీం 30 పాయింట్లు, హర్యానా స్టీలర్స్ టీం 42 పాయింట్లు, దాదాపుగా 12 పాయింట్ల తేడాతో హర్యానా స్టీలర్స్ టీం ఘన విజయం సాధించింది. అండ్ ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయని ఒకసారి చూసుకుంటే, పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్లో హర్యానా స్టీలర్స్ టీం ఉంది. 15 మ్యాచ్లు ఆడితే 12 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది. సెకండ్ ప్లేస్లో తెలుగు టైటన్స్ టీం ఉంది. 14 మ్యాచ్లు ఆడితే 9 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది. థర్డ్ ప్లేస్లో పునేరి పాల్టన్స్ టీం ఉంది. 15 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 3 మ్యాచ్లు టైగా ముగించుకుంది. 4వ ప్లేస్లో ఇమాంబా టీం ఉంది. 14 మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. 5వ ప్లేస్లో యూపీ యోధస్ టీం ఉంది. 14 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 6 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 6వ ప్లేస్లో దబాంగ్ ఢిల్లీ కేసీ టీం ఉంది. 14 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 3 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 7వ ప్లేస్లో పాట్నా పైరేట్స్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 5వ ప్లేస్లో జైపూర్ పింక్ పెంథర్స్ టీం ఉంది.
14 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 6 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 9వ ప్లేస్లో తమిళ తలవాస్ టీం ఉంది. 14 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు గెలిచింది, 8 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 10వ ప్లేస్లో గుజరాత్ జైన్స్ టీం ఉంది. 14 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గెలిచింది, 9 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 11వ ప్లేస్లో బెంగాల్ వారియర్స్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు గెలిచింది, 8 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 12వ ప్లేస్లో బెంగళూరు బుల్స్ టీం ఉంది. 14 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచింది, 12 మ్యాచ్లు ఓడిపోయింది. సో ఇదనమాట ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయనేది. సో తమిళ తలవాస్ టీం అయితే ఈ సీజన్లో 9వ ప్లేస్లో ఉంది. ఈ సీజన్లో సచిన్ తెండూల్కర్ తమిళ తలవాస్ టీంలో ఆడిన పర్ఫార్మెన్స్ చూస్తుంటే తన మీద ఎంత ఖర్చు పెట్టడం అనేది వృధా అనిపిస్తుంది. అండ్ ధర్మ చల్లదన్ యొక్క కోచింగ్లో టీం అనేది ఫెయిల్ అవుతూ వస్తూ ఉండడం వల్ల ధర్మ చల్లదన్ యొక్క కోచింగ్ అనేది టీంకి సరికాదని అంటూ ఉన్నారు. లాస్ట్ ఇయర్లో తమిళ తలవాస్ టీం హసన్ కుమార్ గారి కోచింగ్లో టీం అనేది కంబ్యాక్ ఇచ్చి ప్లే ఆఫ్స్కి చేరుకుంది. మళ్ళీ అదే కోచ్ని టీంకి పెట్టాలని చాలామంది అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీ యొక్క అభిప్రాయం అయితే కింద కామెంట్ చేయండి. సో ఇదిగా ఈ వీడియో అయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి డైలీ ఇలానే మీరు కబడ్డీ గురించి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.